హిందుస్థాన్ టీవీకి స్వాగతం. నేను దండుల శ్రీనివాస్. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానమేమో కానీ ఇవాళ తీర్మానం అడ్డుంచి తీర్మార్ దర్వేశాడు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ని టార్గెట్ చేస్తూ దాదాపుగా రెండు గంటల నుంచి 3 గంటల పాటు ఆయన ఏకబిగిన ఆగకుండా చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో టోటల్ రాష్ట్ర రాజకీయాలనే హీటెక్కించింది. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, 40, 41, 42 దాకా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కాబట్టి ఎండల తీవ్రత బాగా ఉంటుంది, బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పిన నేపథ్యం చెప్పారో లేదా కానీ ఈరోజు జరిగిన ఆ మాటల వాగ్దాటి ఆ ప్రసంగం తీరుతెన్నులు చూస్తూ ఉంటే మాత్రం పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. బగ్గుమన్నది అంత రాజకీయ సెక్షన్లలో ఒక రకమైన అగ్గి రాజేసుకుంటా ఉంది. ఎవరికి వాళ్ళు దాన్ని ఖండిస్తూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడారు ఆయన అంటే, ప్రధానంగా కేసీఆర్ టార్గెట్ చేసిన ఆయన 3 విధాలుగా విమర్శించారు కేసీఆర్ పనితనం మీద, ఆయన పరిపాలన మీద. ఒకటి ఏంటంటే వాళ్ళది టోటల్గా చెప్పాలంటే ఒక రకమైన పైశాచికానందం పొందుతున్నారు. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో పైశాచికానందం, ఏ చిన్న పొరపాటు జరిగినా, ఎవరైనా చనిపోయినా ప్రమాదవశత్తు చనిపోతే కూడా దానికి సంబరపడి ప్రభుత్వం ఎట్లా బదనాం చేయాలి, పొద్దులు లేవు ఏం మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఎట్లాంటి విమర్శలు చేస్తూ ఇరుకునే పెట్టాలి, జనం ముందు ఎట్లా అంటే ఇదే ఒక రకమైన మెంటల్గా ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు, పైశాచికానందం పొందుతున్నారు అని ఆయన బరితెగింపుతనంతో పాటు కుల దురహంకారాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ 3 అంశాలని అట్లాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఇంకా మారలేదు. ఇట్లాంటి లీడర్లని, ఇట్లాంటి పార్టీని నేను ఎక్కడ చూడలేదని చెప్పిన ఆయన 3 సెక్షన్లను కేసీఆర్ విమర్శించాలని చెప్పారు. ఒకటి నిరుద్యోగులు, తర్వాత ఉద్యమకారులు, అమరవీరులు. ఈ ముగ్గురిని కూడా విమర్శించిన, మొత్తం నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన ఆయన వాళ్ళ పాపం తలిగి ఆ లోపాల మూలంగానే ఈరోజు అధికారం కోల్పోయాడు. ఘోర వైఫల్యాలు చెందుతూ వస్తున్నారు. ఇంకా మారకపోతే మాత్రం పార్లమెంట్లో 0 ఎట్లయిందో ఇక్కడ శాసనసభలో కూడా 0 అవుతుందనే ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. ఆ తర్వాత కృష్ణా జలాల వాటా విషయంలో కూడా కేసీఆర్ చేసిన పాపమే తెలంగాణకు మరణ శాసనం అయిందని కూడా ఆయన ఘాటుగా ఆరోపించారు. దాని మీద చర్చకు స్పెషల్గా తను ఉన్నప్పుడే చర్చకు రెడీగా ఉంటాను, ఎప్పుడొస్తారో రావాలని సవాల్ విసురుతూ రోజా ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిని అక్కడ వాగ్దానం చేసి వచ్చి బంగారు రాయలసీమ చేస్తానని చెప్పి వాగ్దానం చేసి వచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేశారనే ఘాటు విమర్శలు కూడా శాసనసభ వేదికగా ఆయన చేసిన ఆ ప్రసంగం, ఆ మాటలు రాజకీయ వర్గాల్లో ఒక రకమైన వేడిని పుట్టించాయని చెప్పొచ్చు. ఆ తర్వాత అన్ని సెక్షన్ల మీద మాట్లాడుతూ వచ్చారు. ప్రధానంగా జర్నలిస్టుల విషయం వచ్చింది, యూట్యూబర్ల విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్లు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా సీఎం అని చూడకుండా కూడా సీఎంని ఒక తల్లి చెల్లి అంటే విచ్చలవిడిగా వీడియోలను చేసుకుంటూ పెట్టడం అనేది, దానిపైన సీరియస్గా ఆయన మాట్లాడిన తీరు అదంతా చూస్తూ ఉంటే దాని మీద సపరేట్గా ఒక చట్టం తేవాలి, ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడాలి, అవసరమైతే ఆ చట్టాల్లో పాత చట్టాలు సవరించాలి. జర్నలిస్ట్ సంఘాలకు కూడా ఆయన ఒక సూచన చేశారు, మీరు మాట్లాడాలి, ఎవరు జర్నలిస్టులు, ఎట్లా రాస్తూ ఉన్నారు, ఎవరు కాదు, ఇవన్నీ కూడా లెక్కలు తేల్చండి. దాని ముసుగులో బూతులకు దిగబడి ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యుల్ని కూడా తిడుతూ పెడుతున్న వీడియోలు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. బజారులో బరిబత్తల బజాయిస్తామని చెప్పి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో దుమారం రేగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ సెక్షన్ దీన్ని కూడా తీసుకుంది. ఏమనంటే, అవును నువ్వు మాట్లాడిన భాషే జనాలు మాట్లాడుతున్నారు, జనాలు చెప్పిన భాషే వాళ్ళు జర్నలిస్టులుగా వాళ్ళు ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నారు ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. తప్పేముంది, అట్లాంటివి పట్టించుకుంటే కేసీఆర్ని ఎంతమంది తిట్టారో, 100 మంది ఆయన ఫ్యామిలీని ఆయన తిడతా ఉన్నారు. ఈ యాటిట్యూడ్ చూపిస్తే కనుక అప్పుడు ఎట్లా జరుగుతుండో, మరి నీలాగా ఆయన ప్రతిస్పందించలేదు, యాటిట్యూడ్ చూపించలేదు అని చెప్పి దాని మీద కౌంటర్లు వేస్తూ ఈ సెక్షన్, ఈ టాపిక్ని బాగా హైలైట్ చేస్తున్నారు. జర్నలిస్టులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల మీద మాత్రం ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా. దాంతోపాటు తీర్మార్ మల్లన్న విషయం గురించి కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ ఒక కులగణన అంశాన్ని, బీసీ రిజర్వేషన్ల విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తే దాన్ని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ తప్పుదో పట్టించిన పరోక్షంగా తీర్మార్ మల్లన్న ఉద్దేశించి అడుగుతూ, అప్పుడు మీ కుటుంబం పైన అంటే ఓ కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, తర్వాత కవిత పైన, వీళ్ళ పైన, ఆ కుటుంబం పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తీర్మార్ మల్లన్న. జర్నలిజం ముసుగులో చెప్పాలంటే ఇష్టం వచ్చినట్టుగా కవితని తైతక్క అన్నాడు, కేసీఆర్ని బాతల పోషెట్టి అన్నాడు, ఇంకా కేటీఆర్ని ఇంకేదో అన్నాడు, హరీష్ రావుని అగ్గిపెట్టే మచ్చ అన్నాడు, ఏదో మాట్లాడుతూ అసలు అది జర్నలిజమే కాదు, ఆ భాష అసలు అది జర్నలిస్టే కాదు, కేవలం ఆ వేదికను ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు తిడితే అప్పుడు రేవంత్ రెడ్డి సపోర్ట్గా నిలిచిన విషయాన్ని కూడా మనం చూసాము. ఎవరు కేసీఆర్ తిడితే వాళ్ళ పక్షాన వాళ్ళకి సపోర్ట్ చేసిన అది చూస్తూ వచ్చినాము. ఇప్పుడు అధికార పక్షం కాబట్టి ఆయనకు నచ్చడం లేదు. సేమ్ టైం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్మార్ మల్లన్న వ్యతిరేకించడం మూలంగా
ఈరోజు శాసన మండలిలో అంటే శాసనసభలో ఎప్పుడైతే ఆయన సస్పెండ్ చేశారో ఈరోజు డైరెక్ట్గా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏంటంటే మీ కుటుంబం మీద అప్పుడు చేసిన ఆరోపణలని మీరు నిజమే అని ఒప్పుకుంటే ఆయన మాటల్ని నేను కూడా దీన్ని ఒప్పుకుంటానని చెప్పేసి ఒక ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ డిఫెన్స్లో పడేశాడు కేసీఆర్ని, కేటీఆర్ని. అంటే ఇంకోసారి తీన్మార్ మల్లన్న మీ ఎమ్మెల్సీ అట్లా చేశాడు, మీ ఎమ్మెల్సీ కాలబెట్టాడు కులగన్న పత్రాలని. అంటే ఇట్లాంటి టాపిక్ తీయద్దు. వాడో పిచ్చోడు, ఆ పిచ్చోడు అప్పుడు మాట్లాడిండు అవన్నీ ఒప్పుకుంటావా, ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నావు అనే విధంగా మాట్లాడినప్పటికీ కూడా రేవంత్ వ్యాఖ్యల్ని కరెక్ట్గా లేవు. ఎందుకంటే అప్పుడు ఆ పిచ్చోడి పంచన ఏరింది కూడా రేవంత్ రెడ్డి. ఆ పిచ్చోని భుజాల మీద మోసుకొని తిరిగింది కూడా రేవంత్ రెడ్డి. అప్పుడు అధికారంలోకి రావాలి కాబట్టి అందరూ పనికొచ్చారు. అప్పుడు జర్నలిజం నామ్స్ నిబంధనలు ఇవన్నీ పనికిరాలు. ఎవడు ఎంత తిడితే వాడు హీరో, వాడు జర్నలిస్టు, వీడురా నిజమైన జర్నలిస్ట్ అనే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉండే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉండే, కాంగ్రెస్ పార్టీ ఉండే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా అదే. ఒకప్పుడు ఈ కోడలు ఒక అత్త ఒకప్పటి కోడలే అన్నట్టు ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా అనిపించిన యూట్యూబర్లు ఇప్పుడు కేసీఆర్ కూడా అప్పుడు మండిపడ్డాడు, ఇప్పుడు ఈయన మండిపడుతున్నాడు. కేసీఆర్ కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే మీడియా ఇట్లా మాట్లాడతారా, అట్లా చేస్తారా, అంతు చూస్తా, మీ సంగతి చూస్తా అని కేసీఆర్ మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ అది వైరల్ చేస్తూ ఉన్నారు. అది పక్కన పెడితే ఆయన మాట్లాడిన ఇవన్నీ విధానాల మీద ఈరోజు హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా పార్టీ అదంతా కూడా దాడి మొదలైంది. మొత్తానికి చాలా విషయాల్ని టచ్ చేస్తూ వచ్చాడు ఆయన రేవంత్ రెడ్డి. చాలా రోజుల తర్వాత తన ప్రసంగాన్ని మొత్తంగా దాదాపుగా ఒక 2-3 గంటల పాటు ఏకబిగిన ఆ వాగ్దాటి చూస్తూ ఉంటే కనుక ఆ వాగ్దాటి దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ వస్తూ రావడం కంపల్సరీగా చేయాల్సిన అవసరమే ఉందని ఆయన భావించినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తున్న ధర్మిలా హామీలు అమలు కావడం లేదు. ఒకవైపు అప్పుల గురించి కూడా ఆయన మాట్లాడాడు. అప్పులు 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు అప్పు చేశాము అని చెప్పి అంటున్నారు. అది నిజమే అని ఒప్పుకుంటూనే ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? దాంట్లోనే దాదాపు 86,000 కోట్ల దాకా అసలు కేసీఆర్ చేసిన ఇంట్రెస్ట్ అప్పులకు అసలు వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాము అని చెప్పుకుంటూనే అందుకు చేయాల్సి వచ్చిందని వివరిస్తున్న దగ్గరలో దాదాపు 7 లక్షల కోట్ల వరకు ఇప్పుడు ఉన్నాయనే లెక్కలు కూడా చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. సేమ్ టైం బీఆర్ఎస్కు కూడా జనాల్లో ఒక ఆదరణ పెరుగుతూ వస్తూ ఉంది. ఇది ఫెయిల్ అయిపోతుంది అనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లా ఉండనే అనే పోలిక మొదలవుతుంది అనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక తన వాగ్దాటిని మరింత పెంచాడు. ఒక అసెంబ్లీలోనే ఆయన అంతసేపుగా, అంత వేడిగా, అంత వాగ్దాటిగా, అంత తీవ్రమైన పదజాలంతో ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఇక దీన్ని మున్ముందు మరింత స్పీడ్ చేసే ఆలోచనలోనే రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనబడతా ఉంది. మొత్తానికి ఆయన మాట్లాడిన మాటల్లో దాదాపు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా నోరెళ్ళబెట్టి చూశారు. అంత భావోద్వేగానికి గురై ఆయన మాట్లాడిన సన్నివేశాలు, ఆ అసెంబ్లీలో మాట్లాడిన తీరు మనం ఈరోజు గమనించాం.